విష్ణు కాలేజ్ ప్రభాస్ ఫ్యాన్స్ దగ్గర ఉన్నాం. వాళ్ళు ఏం చెప్తారో మనం విందాం. మేము ప్రభాస్కి ఎప్పటి నుంచో ఫ్యాన్స్. అంటే అందరూ హిట్లు వచ్చిన తర్వాత ఫ్యాన్స్ అవుతారు. మేము బై బర్త్ ప్రభాస్ ఫ్యాన్స్. పుట్టిన వెంటనే మా ఇంట్లో చూపించిన సినిమా కూడా ప్రభాస్దే, అది కూడా ఈశ్వర్. మేము మా ఫ్యామిలీ నుంచి మేము అందరం కృష్ణరాజు గారి ఫ్యాన్స్, ఆ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ అయ్యాం. అయితే ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో హీరోస్ అందరూ కలెక్షన్లు అవన్నీ మాట్లాడుకుంటున్నారు. కాకపోతే మాకు 16 సినిమాలు ఉన్నాయి, 16 సినిమాలు హిట్టే మా ఫ్యాన్స్కి. అండ్ సాంగ్స్ అంటారా, ప్రభాస్ గారిదే సాంగ్స్ మెయిన్. ప్రతి సినిమా సాంగ్ హిట్టే. పౌర్ణమి ఫ్లాప్ అన్నారు సాంగ్స్ బీభత్సమైన హిట్. తర్వాత చక్రం కానీ అవన్నీ. ఇప్పుడు మనం బాహుబలి గురించి వెయిట్ చేస్తున్నాం, అందరం 2 years నుంచి వెయిట్ చేస్తున్నాం. ప్రభాస్ అన్న అయితే పెళ్లి గురించి ఆయన గురించి త్యాగం చేశాడు. ఇప్పుడు మేమేమందరం ఏమనుకుంటున్నాం అంటే, ఇప్పుడు మా JNTK వాళ్ళు ఫ్యాన్స్కి అడ్డుకట్టేద్దాం అని ఎగ్జామ్స్ పెట్టాడు. మేము అవన్నీ లెక్క చేయం. మెయిన్ ప్రభాస్ అన్న కోసం ఎదురు చూస్తున్నాం. ఇది మా క్రేజ్. మనం దాని గురించి వెయిట్ చేస్తున్నాం. వన్స్ ఇఫ్ బాహుబలి ఇప్పుడు ప్రభాస్ కనుక స్క్రీన్ మీద బాహుబలిలో కనపడితే ఇంకా స్క్రీన్లు చూడండి, థియేటర్లో మీరు విజువల్స్ అన్నీ చూసుకోండి, ఇంకా రచ్చే. Hi, we are from Vishnu College. We are waiting for Bahubali from 2 years. ఇప్పుడు బాహుబలి రిలీజ్ డేట్ 10th ఫిక్స్ చేశారు. వీఆర్ మా అందరికీ టికెట్స్ బుక్ చేసుకున్నాం. బాహుబలి ముందు ఒకటి, బాహుబలి తర్వాత ఒకటి అని చెప్పుకుంటానుకుంటుంది. అందరూ సినిమాలు అన్ని చోట్ల చూడాలనుకుంటారు, కానీ భీమవరం చూస్తేనే అదో లెక్క, అదో ఆనందం. ప్రభాస్ సినిమా భీమవరం చూడాలంటే అసలు మీరు భీమవరం అంటే ఏంటో చూడాలి ఫస్ట్. అందరూ ఈ మీడియా మొత్తం భీమవరం అంతా తెస్తారు. గ్యారంటీ చూడండి, అందరూ భీమవరం అంటే ఏంటో మీకు తెలుస్తుంది గ్యారంటీ. నేను విష్ణు కాలేజు. ప్రభాస్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే భీమవరం ఒక్కసారి ఒక్క భీమవరం వస్తే మా అన్నయ్య మీద ఎంత ప్రేమ ఉందో మేము చూపిద్దాం అనుకుంటున్నాం. ఎప్పటికైనా మేము అన్నయ్య కోసమే ఇదంతా చేస్తున్నాం. ఇలా బాహుబలే కాదు, ఏ సినిమా వచ్చినా ఆదరిస్తానే ఉంటాం. ప్రభాస్ ఫ్యాన్స్ జై రెబల్ స్టార్, రెబల్ స్టార్, రెబల్ స్టార్, రెబల్ స్టార్, రెబల్ స్టార్, రెబల్ స్టార్. ప్రభాస్ అనేది లవర్ బాయ్. ఎందుకంటే అమ్మాయిలకు బాగా ఎక్కువ ప్రభాస్కి ఫ్యాన్స్. అందుకనే డార్లింగ్ డార్లింగ్ అని ఊత పదం. సింపుల్గా చెప్పాలంటే ఆ డార్లింగ్ అనేది ఎప్పటి నుంచో ఫస్ట్ ఆఫ్ ఆల్ బుజ్జిగాడి నుంచి బాగా అలవాటైంది డార్లింగ్ డార్లింగ్ అనడం. అక్కడి నుంచి అలా మూవీస్ చేయడం, ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడం అమ్మాయిల నుంచి. ఇప్పుడు ర్యాలీ విషయానికి వస్తే ఎక్కడ చూడలేనంత ర్యాలీ చేస్తున్నాం ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ. ఇప్పుడు దాకా అలాంటి ర్యాలీ ఎక్కడ జరగనది, ఎప్పటికీ జరగదు కూడా. థౌజండ్స్ ఆఫ్ పీపుల్, హార్సెస్, ఎలిఫెంట్స్, బుల్లెట్స్, ఎంతోమంది కార్లు, అన్కౌంటబుల్ అండి. ఇంకా మేము చెప్పలేం. ఆ ర్యాలీ అందరూ వచ్చి చూడాలి. ఇక్కడ భీమవరంలో అన్నయ్య ప్రభాస్ అన్నయ్య నీకోసం ర్యాలీ చేస్తున్నావు, నువ్వు తప్పకుండా చూడేది. అసలు ఇలాంటి ర్యాలీ ఎక్కడ చూసున్నా ఇంకా చూడలేము కూడా. ఏ సినిమా కాదు, ఏ సినిమా అయినా సరే ఈ ర్యాలీ 50 హార్సెస్, 2 ఎలిఫెంట్స్, థౌజండ్స్ ఆఫ్ బుల్లెట్స్, ఇంకా కార్స్, బైక్స్ అయితే అన్కౌంటబుల్, పీపుల్ అయితే లెక్కెట్టుకున్నా ఇంకా లెక్కెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే నువ్వు చూస్తామని అందరం కోరుకుంటున్నాం. ఇంకా నీ గురించి చెప్పాలంటే చెప్పనంత ఉంది. డైహార్డ్ ఫ్యాన్స్ మేము అందరం. భీమవరం గురించి నీకు బాగా తెలిసిందే. పక్కా ప్రభాస్ ఫ్యాన్స్. ఎవరు ఏ ఫ్యాన్స్కి ఎదురులేదు ఇక్కడ, ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్సే. మనం అందరం స్టేట్ క్యాపిటల్ చూసుంటాం, తర్వాత కంట్రీస్ క్యాపిటల్ అవన్నీ చూసాం. కానీ ప్రభాస్ క్యాపిటల్, ఫ్యాన్స్ క్యాపిటల్ భీమవరం. స్క్రీన్స్లో ప్రభాస్ ఒకవేళ ఎంటర్ అవుతే, భీమవరం కనుక ఎంటర్ అవుతే మీరు ఎక్కడ ఇసుకేసినా కింద పడదో నేను చెప్తున్నాను. ఇక్కడ నుంచి చెప్తున్నాను, విష్ణు కాలేజ్ నుంచి చెప్తున్నాను. ఒకవేళ ప్రభాస్ కానీ భీమవరం వస్తే మీరు ఎక్కడ ఇసుకేసినా మీకు కనపడదండి కింద ఎవడు ఫ్యాంట్ మీద. జై ప్రభాస్, జై ప్రభాస్, జై ప్రభాస్. ప్రభాస్ అంటే ఒక ప్రపంచం అండి. భీమవరంలో ఉన్నంత ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా అంత డైహార్డ్ ఫ్యాన్స్ ఎక్కడ చూడరు. ప్రభాస్కి అంత ఫాలోయింగ్ ఉంది ఇక్కడ. చూస్తే సినిమా చూస్తే ఇక్కడే చూడాలి, భీమవరంలో చూడాలి. ఆ క్రేజ్ ఇంకా ఇక్కడ ఉన్న క్రేజ్ కనిపించదు అసలు. అంతలా చేస్తారు. ఇక్కడ ర్యాలీ విషయానికి వస్తే ఇక్కడ చేసినంత ర్యాలీ ఇప్పుడు మొన్న వారం నుంచే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ పెద్ద సంక్రాంతి పండగలా ఉంది ఇక్కడంతా. ఇంకా అన్నయ్య ఒకసారి రావాలి, అన్నయ్య వచ్చి మొత్తం చూడాలి, ఒకసారి విజిట్ చేయాలి అన్నయ్య. చాలా రోజులైంది. మనం బ్రేకింగ్ న్యూస్లు చూస్తాం న్యూస్ ఛానల్ వాటిల్లో, కానీ ఫస్ట్ టైం బాహుబలికి ర్యాలీకి కూడా బ్రేకింగ్ న్యూస్ చేసుకుంటారండి. ప్రతి మూమెంట్, ప్రతి ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే మూమెంట్ కూడా బ్రేకింగ్ న్యూసే. ఎందుకంటే ఇప్పుడు చాలా సినిమాలు చూసాం, వచ్చినాయి, వెళ్ళిపోయినాయి, హిట్ అయినాయి, కొన్ని ఫ్లాప్ అయినాయి.
కానీ ఇది ఎప్పుడు నిలిచిపోయే సినిమా అండి. తెలుగు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలిచిపోయే సినిమా. డైరెక్టర్ గురించి గొప్పతనం చెప్పుకుంటాం, రేపొద్దున హీరో ఎవరంటే ప్రభాస్ అన్న గురించి చెప్పుకుంటాం. ప్రభాస్ అన్న అసలు అచ్చం హీరో, సేమ్ డిట్టో రియల్ హీరోలా ఉంటాడు. ఎందుకంటే ఆ కట్అవుట్ కానీ, ఆ ఫిజిక్ కానీ, ఆ బాడీ మెయింటెనెన్స్ కానీ అవి చెప్పక్కర్లేదు. మనకి అందరికీ తెలుసు, ఇండస్ట్రీలో కూడా కొంతమందికి పడతాయి పడవపోతాయి అవన్నీ, కానీ ప్రభాస్ అంటే అందరికీ ఇష్టమే. అందుకే డార్లింగ్. ఇంకో స్మాల్ విషయం, ఇది అందరూ చూసే మూవీ. ఎందుకంటే ఇది సినిమా అనే ఊహ తెలిసిన ప్రతి నుంచి మ్యాక్సిమం 80 సినిమాకి వెళ్ళాలి ఓపిక ఉన్నవాళ్ళు ముసలోళ్ళతో సహా చూసే సినిమా. ఎందుకంటే ఇందులో ఫైట్స్ అలాంటివి కాకుండా జానపద చిత్రం కాబట్టి ఆ రోజుల్లో ఎలా ఉండేదో మొత్తం మూవీ మీద వస్తుంది. కావున అందరూ చూడాల్సిన సినిమా. దీన్ని అందరూ చూడాలి తప్పకుండా. ఇంకో ప్రభాస్ అన్నకు విన్నపం అంటే, మా కాలేజ్ తరపు నుంచి ఒక్కసారి అన్న భీమవరం వచ్చి మా ఫ్యాన్స్ అందరికీ హలో చెప్పి వెళ్ళిపో. మేము అదే కోరుకుంటున్నాం. ఎప్పటికీ నువ్వు వస్తావని మేము ఆశిస్తున్నావు, వస్తావు మాకు తెలుసు, మేము ఫిక్స్ అయిపోయాం అంతే. నువ్వు ఖచ్చితంగా భీమవరం వచ్చి మమ్మల్ని అందరినీ చూసి వెళ్తావని మా విష్ణు కాలేజ్ నుంచి కోరుకుంటున్నాను. ఈ ఒక్క కోరిక తీర్చు చాలు. మా ఈ గొడవ ఆపిది, మా ఈ గోల ఆపిది ఒక్క దైవమే, అది ప్రభాస్ అన్నే. ప్రభాస్ అన్న వస్తేనే మా గోల ఆగుతుంది. ఎన్ని షోలు భీమవరంలో ఎన్ని షోలు వేసినా అన్నీ హౌస్ఫుల్ అండి. ఇంకా టికెట్లు కావాలంటున్నారు. ఎన్ని షోలు వేయాలండి? ఇంకా రోజుకి 8 షోలు వేస్తున్నారండి ప్రతి థియేటర్లో. ఇంకా ఇంకో షో అంటున్నారు. ఇంకెన్ని వేస్తాయండి? అన్నీ హౌస్ఫుల్లే. ప్రభాస్ ఫ్యాన్స్, ప్రభాస్ అన్న, ప్రభాస్ కోసం అందరూ ఫస్ట్ సారి వెళ్ళాలి, థియేటర్కి వెళ్ళాలి అనుకుంటున్నారు. మనకి ఇక్కడ కెపాసిటీ సరిపోదండి, ఇంకా ఓపెన్ ఆడిటోరియంలో వేసినా సరిపోదు. ఇది భీమవరం. మీరు ర్యాలీ అవన్నీ రేపు చూస్తారు, మీరు మొదలెడతాం రేపు పొద్దున్న నుంచి. ఆల్రెడీ ఒక 10 రోజుల నుంచి మొదలెడుతూనే ఉన్నాం, కానీ ఇంకా ఈ మీడియాకి అవి హైలైట్ అవ్వలేదు. రేపు పొద్దున్న ర్యాలీ హైలైట్ అవుద్ది. అప్పుడు భీమవరం అంటే ఏంటో తెలుస్తుంది, ప్రభాస్ అన్న కెపాసిటీ ఏంటో తెలుస్తుంది. ఈ సినిమాతో మొత్తం రికార్డులన్నీ బదులు కొడతాడు ప్రభాస్ అన్న. ప్రభాస్ అన్నకి రాజమౌళి గారు చాలా పెద్ద హిట్ ఇస్తున్నారు. దీనికోసం అందరం థ్యాంక్స్ చెప్తున్నాం. అందరం ఒకసారి ఓ అన్న. రానా అన్న గురించి చెప్పాలంటే, ఈ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ చేశాడంటే ప్రభాస్ సూటిగా కరెక్ట్గా ఉండాలి కాబట్టి హైట్ బాడీ రాజమౌళి గారు అందుకనే చూసుకుని మరీ తీసుకున్నారు రానా అన్ని. ప్రభాస్ ఫ్యాన్ నుంచి రానా అనికి వేసుకోండి రా చూసాక మేము చాలా ఎక్సైట్ అయ్యాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ అనేది థియేటర్స్లో రిలీజ్ అయింది. అసలు మేము ఆ గోలకే మాకు అన్న మాట ఒకటే అనపడింది. ఎంత గోల అంటే నేను ఎవరిని అనే మాట కరెక్ట్గా అనపడింది. మేము మిగతాది ఏం క్లారిటీగా అర్థం కాలేదు. థియేటర్స్తో మాట్లాడుకుని సెకండ్ టైం చూసాం. అసలు ఆ ట్రైలర్లో ఆ బాడీ కానీ ఆ విజువల్స్ కానీ మొత్తం ప్రభాస్ అన్న చూపించిన రాజమౌళి గారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అలాగే ఇంకా ప్రభాస్ అన్న గురించి చెప్పాలంటే ఆ ఫిజిక్ వేరు, 6 feet హైట్, 6 pack బాడీతో బాగా చూపించారు రాజమౌళి గారు. ఇంకా డైలాగ్స్ విషయంకి వస్తే మాకు చూపించినవి కొన్ని అనుకుంటున్నాం, చూపించలేని ఇంకా మూవీలో ఉన్నాయి. రాజమౌళి సార్ అది దాశారు, మేము ఎంజాయ్ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అలాగే డైలాగ్స్ విషయం గురించి వస్తే ఇంకా అన్న గురించి ఎంత మాట్లాడినా మాటలు రావట్లేదు, అన్ని మాటలు ఉన్నాయి. ఇంకా సినిమా డైరెక్ట్ తెర మీద చూడాలి. అలాగే అందరికీ ఒక విన్నపం ఏంటంటే, ఎంత తక్కువైన రేటు టికెట్లు పైరసీ మాత్రం ఎవరు ఎంకరేజ్ చేయొద్దు. పైరసీ డోంట్ ఎంకరేజ్. ఇది మా ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి అందరి తరపు నుంచి చెప్తున్నా. పైరసీ ఎంకరేజ్ చేసినోడికి తాట తీస్తాం ప్రభాస్ ఫ్యాన్స్. ముఖ్యంగా చెప్తున్నాం, ఎవడైనా పైరసీ సీడీలతో ఎక్కడైనా తెలిసినట్టు ఉంటే డైరెక్ట్ ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పి మొత్తం మేమే చూసుకుంటాం. డోంట్ ఎంకరేజ్ పైరసీ. అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. టికెట్లు ఎవరన్నా లేవు అని చెప్తే ప్రభాస్ ఫ్యాన్స్ అరేంజ్ చేస్తారు, ప్రొవైడ్ చేస్తాం. ఎవ్వరు పైరసీ మాత్రం ఎనీబడీ డోంట్ ఎంకరేజ్. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ థింగ్ ఫర్ ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సైడే కదండి, ఎక్కడ పైరసీ ఎంకరేజ్ చేసినా ప్రభాస్ ఫ్యాన్స్ భీమవరం నుంచి వస్తారు. ఏముండదు, పైరసీ చేసి వాళ్ళకి ఒక్కొక్కరికి మారు మోగిపోద్ది. ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి ఇది వాళ్ళకి సీరియస్ వార్నింగ్, అంతే. చూసుకోండి మరి. మన రాజమౌళి గారు నెట్లో రిలీజ్ చేశారు, తర్వాత ఇప్పుడు 5కి రిలీజ్ చేశారు, ఫస్ట్ టైం థియేటర్స్లో వేసారు. దానికి థ్యాంక్స్ అండి రాజమౌళి గారు. మీ విజువల్స్ అవన్నీ చూసిన తర్వాత మాకు అర్థం కాలేదు, బాహుబలి ఏనా కాదా లేకపోతే హాలీవుడ్ ఫిలిమా అన్నట్టు క్వశ్చన్ మార్కులు ఉన్నప్పుడు కరెక్ట్గా ప్రభాస్ అన్న వచ్చి నేను ఎవరిని అంటాడు ఉందే. అప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్కి మొత్తం థియేటర్లు వినిపించిన ఒకే ఒక డైలాగ్, నువ్వు మా దేవుడివి, నువ్వు మా దేవుడివి, నువ్వు మా దేవుడివి అంటేనే ఉన్నారు. గోల కింద ఉంది. తర్వాత డైలాగులు ఏం అర్థం కాలేదు. కానీ ఇప్పుడు రానా గురించి ప్రభాస్ అవతల విలన్ కింద చేయాలంటే కష్టం. ఇంకా అన్నయ్య ఒకసారి స్క్రీన్ మీద కనపడితే అందరూ వయసు కూడా ప్రభాస్ మీదే ఉంటాయి, చూపు అంతా ప్రభాస్ మీదే. కానీ అలాంటిది రానాను కూడా చాలా బాగా చూపించారు సినిమాలో.
రాజమౌళి గారికి స్పెషల్గా ప్రభాస్ ఫ్యాన్స్ని చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇలాంటి బ్లాక్ బాస్టర్ ఇచ్చినందుకు. ఇలాంటి సినిమా ఇంకోటి రావాలని కూడా కోరుకుంటున్నాం. అంటే పార్ట్ 2 కదా నా ఉద్దేశం. నెక్స్ట్ ఇంకోటి కూడా తీసి రాజమౌళి గారితోనే ఇంకా చాలా చేయాలి. అలాంటిది కీరవాణి గారికి మనం ఆయన గురించి మాట్లాడుకోవాలి, పాటలు ఇచ్చారు. అసలు ఆ సాంగ్స్ ఏంటండి బాబా, అక్కడ ఎన్న తరతాలు మతిలిపోయినాయి మాకు. బ్యాక్గ్రౌండ్ ఏంటండి ఆ వార్ సీన్లోనే అసలు బ్యాక్గ్రౌండ్ చావదొబ్బారండి బాబు మమ్మల్ని. అసలు ఆయన రివెంజ్ చేసి చూసాం. ఒకటి ప్రభాస్ అన్న గురించి అయితే, రెండోది ఆయన మ్యూజిక్ గురించి, మూడోది రాజమౌళి గారి గురించి, నాలుగోది విలన్ చూడటానికి. ఇలా ఎన్నని చెప్పుకోవాలండి, ప్రతి ఇది స్పెషల్ క్వాలిటీయే. మాకు తెలిసి ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ అంటే అనుష్క ఫ్యాన్స్ కూడా ఉండే ఉంటారు. మేము వాళ్ళ గురించి కూడా చెప్పుకోవాలి. సినిమాలో ఇంకా ట్రైలర్లో వాటిలో చూపించలేదు సరిగ్గా. మీరేం బాధపడకుండా రాజమౌళి గారు అందరికీ న్యాయం చేస్తారో మాకు తెలుసు. మొన్న ఈ మధ్య డైలీ ఇంటర్వ్యూ అండి ప్రభాస్దే. ఇంకేం చేయాలో తెలియట్లేదు, చదవ బుద్ధి అవ్వట్లేదండి. చదువా గమ్ముని సినిమా రిలీజ్ చేయండి రాజమౌళి గారు. సెమ్ జరుగుతుందండి, మాకు చదవటానికి కూడా లేదు. ఇంట్లో తిడుతున్నారండి బాబు మమ్మల్ని చదువుకోండి అని. మేము ఇంకా ప్రభాస్ ఇంక ఇంట్లో కూడా అర్థమైపోయి జాగ్రత్తగా వెళ్ళి సేఫ్గా రండి అంటున్నారు. నేను కూడా చెప్పేది అందరికీ అదే, సినిమా చూసి ర్యాలీలు అన్నీ చేసి సేఫ్గా ఇంటికి వెళ్ళండి. ప్రభాస్ అన్న కూడా కోరుకునేది అదే. మనం ప్రభాస్ అన్న కోసం ఈరోజు మన ర్యాలీలన్నీ చేసి ఇంటికి సేఫ్గా వెళ్దాం. ఇంకా చెప్పాలంటే ఇంకా డైలాగులు అంటే ప్రభాస్ గురించి ప్రతి సినిమాలో ప్రతి డైలాగ్ చెప్పాలండి. ఇంక టైం కూడా లేదు, మాకు ఓపిక కూడా లేదు. మేము వెళ్ళి ఎగ్జామ్ రాసుకోవాలి. తర్వాత ప్రభాస్ అన్న ఒకసారి స్క్రీన్ మీద బాహుబలిలో కనపడితే చాలండి మాకు. ఎప్పుడెప్పుడు వస్తుందని చూస్తున్నాం. ఇంకా రాజమౌళి గారు అయితే ఇంక చెప్తూనే ఉన్నారు సెకండ్ పార్ట్లో ఇంకా బేబచ్చు అని. ఫస్ట్ పార్ట్గా మేము తట్టుకోలేకపోతున్నాం రాజమౌళి గారు. సెకండ్ పార్ట్ అంటే ఇంక మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు. మెయిన్గా ప్రతి ఒడికి వార్నింగ్ ఇచ్చేది ఒకటే, మీరు గుర్తుంచుకోండి, ప్రైవసీ చేయొద్దు. ప్రైవసీ చేస్తే ప్రభాస్ ఫ్యాన్స్ ఆవిడ ఊరుకోడు. బుద్ధి ఉండాలి ప్రతి ఒడికి. సినిమాలు థియేటర్లో చూడలేరండి, ఎన్ని షోలు వేస్తున్నారండి అందరూనే. ఎందుకు సీడీలు అవన్నీ కాలుతారండి. ఫ్యాన్స్ అందరూ కలిపి హెల్ప్ చేస్తాం. మీరు ఒకవేళ మీకు గోల కింద ఉంటుందంటే చెప్పండి, గోల మానేసి కూర్చుంటాం. తల షో గోల చేస్తాం కాలితే. ఫ్రీగా టికెట్లు కూడా ఇప్పిస్తాండి బాబు మీ అందరికీ. ప్రైవసీ ఎందుకండి బాబు మాకు. మళ్ళీ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ వార్నింగ్ ఇస్తున్నాం, చెప్తున్నాను. ఎవడన్నా కనుక సీడీ పట్టుకుని రోడ్డు మీద కనపడితే అక్కడే కొట్టేస్తాం. ఎవడొచ్చి అడగటానికి కూడా వీలు లేదు, ముందే చెప్తున్నాం. ఇదే వార్నింగ్ రాజమౌళి గారు ఇచ్చారు, ప్రభాస్ గారు ఇచ్చారు, అందరూ ఇస్తున్నాం. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి కూడా ఇస్తున్నాం. ప్రతి ఫ్యాన్ కూడా ఈ విషయంలో హెల్ప్ చేయాలి. ప్రతి హీరో ఫ్యాన్ కూడా ఈ సినిమాకి హెల్ప్ చేయండి. ఎందుకంటే ఈ సినిమా మాది కాదు, మనదే, మన టాలీవుడ్ది. మన టాలీవుడ్ రేంజ్ చూపిస్తున్నాం. ఆ రేంజ్లో ప్రభాస్ రేంజ్ని కూడా చూపిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒడు కొద్దిగా హెల్ప్ చేయండి. ఈ మధ్య వచ్చిన న్యూస్ ఏంటంటే కేసీఆర్ గవర్నమెంట్ హాలిడే డిక్లేర్ చేశారంటే తెలంగాణ. అదేదో ఆంధ్ర కూడా డిక్లేర్ చేస్తే మేము అందరం కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతాం. జేఎన్టీయూకి ఏడన్నా కొద్దిగా అర్థం చేసుకుని ఒక రోజు పోస్ట్ పోన్ చేయండి, మేము రాసుకుంటే ఎగ్జామ్ ఏదోలాగా. అది మేము ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి చెప్పేది. తర్వాత రేపు పొద్దున్న నుంచి ఇంకా మామూలుగా ఉండదండి, ఇంక చెప్పక్కర్లేదు. ఇంకా 10వ తారీఖుని ఇంకా అసలు మనం చూడక్కర్లేదు. ఇంకా సినిమా థియేటర్ అంటే జనం వెళ్ళటం రావటం. పుష్కరాలు అంటున్నారు, గోదావరి పుష్కరాలు. అలా ఉంటారండి జనం ఇంకా థియేటర్ దగ్గర. ఈ థియేటర్లో చూసి సినిమాకి ఏం చేయాలో అర్థం కాదు. గోదావరిలో ములిగితే వెళ్తే ఇక్కడ ప్రభాస్ సినిమా చూసి ములిగితే వెళ్తారండి సినిమా చూసి. అదండి. తర్వాత ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి. ప్రొడ్యూసర్స్ అందరూ చాలా నీట్గా, ఇప్పుడు ఆడియో రిలీజ్లో కూడా చూసాం, చాలా సింపుల్గా వచ్చారు, చాలా సింపుల్గా ఉన్నారు. సినిమా కూడా సింపుల్గా తీసాం అనుకున్నాం, కానీ చాలా ఖర్చు పెట్టారండి సినిమా గురించి. వాళ్ళకి ముందు చెప్పుకోవాలి థ్యాంక్స్. తర్వాత వాళ్ళకి మెయిన్ రాజమౌళి మీద హోప్స్ పెట్టుకున్నారు. తర్వాత ప్రభాస్ హీరోకి సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, ఇది బాక్స్ ఆఫీస్ రికార్డే, ఇంకా కలెక్షన్ సునామీ అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అందుకే ఎంతైనా ఖర్చు పెడుతున్నారు సినిమా గురించి. మీ అందరికీ మేము ఎంకరేజ్ చేస్తున్నాను ప్రొడ్యూసర్లు అందరికీ. ఎందుకంటే మీరు సినిమా తీయండి, ప్రైవసీ అవుతే మేము చూసుకుంటాం. మా ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక్కడికి చేయండి ఫోన్, తర్వాత మేము చూసుకుంటాం ఎక్కడైనా. ఇది మా ప్రభాస్ ఫ్యాన్స్ని మేము చెప్పేది. అన్న ప్రభాస్ అన్న ఇక్కడ భీమవరంలో చాలా ర్యాలీ చేస్తున్నాం. ఆ ర్యాలీ నువ్వు చూడాలంటే యూట్యూబ్లో idreammedia.com అని సబ్స్క్రైబ్ అయితే మొత్తం భీమవరంలో 10th ఏం జరిగిందో మొత్తం iDream మీడియా నుంచి నీకు వస్తుంది. కానీ తప్పకుండా చూద్దామని మేము కోరుకున్నా, నువ్వు చూస్తా. ప్రభాస్కే కాకుండా ఫ్యాన్స్ వ్యూస్ మిగతా ఫ్యాన్స్కి కూడా అందరూ చూడాలి. ఇక్కడ భీమవరంలో ఎలా జరిగిందో ప్రభాస్ అన్న ర్యాలీ అందరూ తప్పకుండా చూడాలి. స్పెషల్ థ్యాంక్స్ iDream మీడియా. లాస్ట్లో ఇంకొక స్టేట్మెంట్ అండి మర్చిపోయాను చెప్పడం. మనం చూసాం చాలా వెబ్సైట్లో హ్యాంగ్ అయిపోవడం చూసాం. హ్యాంగ్ అయిపోయింది కూడా చాలాసార్లు. ఫ్లిప్కార్ట్ లాంటిది షాపింగ్ ఆన్లైన్ షాపింగే హ్యాంగ్ అయిపోయింది. అలాంటి క్రేజ్ మళ్ళీ బుక్ మై షోలో ఫస్ట్ టైం బాహుబలి టికెట్ల కోసం హ్యాంగ్ అయిపోయిందండి. ఇంకేం చేస్తే టికెట్లు అక్కడ ఉంటే అదేం రావట్లేదు, అక్కడ ఆగిపోతుంది. అది ప్రభాస్ అన్న యొక్క క్రేజు. మా గుండెలు తీర్చిన ప్రభాస్ అన్న వస్తాడండి.
ఈ మీడియాకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు వచ్చి మా వ్యూస్ని ప్రభాస్ అన్నకి చూపిస్తున్నారు డైరెక్ట్. థ్యాంక్స్ ఫర్ దట్. అందరూ దీంట్లో భీమవరం ప్రభాస్ ఫ్యాన్స్ అన్న ర్యాలీ చూడాలంటే అందరూ ఐ డ్రీమ్ మీడియా ఫ్యాన్సే కాదు మిగతా వాళ్ళందరూ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ అయ్యి idreammedia.comలో మొత్తం ప్రభాస్ అదే భీమవరంలో మొత్తం ర్యాలీ అంతా జరుగుతుంది, అప్డేట్స్ వస్తాయి ఎప్పటికప్పుడు. అలాగే ఇంత జరుగుతుందంటే కేవలం మీడియా వల్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మేము ఏం మాట్లాడినా అది ఎక్కడికన్నా చేరవేయాలంటే ఫస్ట్ మీడియా అండి. ఈరోజు భీమవరం ర్యాలీ ఇలా అన్నీ చేయాలంటే మీడియా వల్లే సాధ్యం. థ్యాంక్స్ టు మీడియా. ఇది లాస్ట్లో ముగించేస్తాం, ఇదే లాస్ట్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ ర్యాలీలు అవన్నీ చేసి అడౌట్ చేస్తున్నామని మాత్రం దయచేసి అనుకోకండి. మా 2 ఏళ్ల నిరీక్షణ అండి. మేము మా ఆవేదన, మా ప్రభాస్ అన్న గురించి మా ప్రేమని ఈ ర్యాలీలో చూపిస్తున్నాం. మీరు దయచేసి ఆ ప్రేమని నిరీక్షణ చూస్తారనుకుంటున్నాం. అడౌట్ మాత్రం కాదండి, ఇది మా ప్రేమ. ప్రభాస్ అన్న నువ్వు ఇది చూస్తామని ఆశిస్తున్నావు, నీకోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాం. We all love you. జై రెబల్! We all love you, darlings! Star! 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 Rebel Star! 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 Rebel Star!